హాయ్ హలో అస్సలం వాలేకం అందరికీ వెల్కమ్ టు ఆర్బీట్స్ మీ వరల్డ్ అండి. టుడే నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయిలో హీట్ అయిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆనియన్స్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. అవి ఫ్రై అవ్వనివ్వండి బాగా. ఇదిగోండి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం చికెన్ వాష్ చేసి పెట్టుకోండి. ఫస్టే చికెన్ని యాడ్ చేసేసుకోండి. చికెన్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ప్లేట్ పెట్టేయండి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి. అలానే 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీస్తే చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేసి ఉంటుంది. మనం ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేయండి. 5 మినిట్స్ అండి. తర్వాత వచ్చేసి మనం మంచిగా ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని తర్వాత వచ్చేసి గరం మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు ఫ్రై కండి, ఆటోమేటిక్గా ఉడికిపోతుంది కాబట్టి. తర్వాత మూత పెట్టేయండి, సరిపోతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తెల్లేటప్పుడు ఓపెన్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని లాస్ట్లో చికెన్ మసాలా వేసేసేయండి. తర్వాత కొరియండర్ పౌడర్ కూడా వేసేయండి 1 టేబుల్ స్పూన్ వేసేసి బాగా కలిపేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలానే అంటే ప్లేట్ మోయకుండా అలానే కొద్దిసేపు పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత లాస్ట్లో నేను వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్రైలో కొబ్బరి పొడి వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్నాను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అంతే. ఆ 2 ఇంగ్రీడియంట్స్ వేసేసి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. రోటీలోకి కావచ్చు, అన్నంలోకి కావచ్చు, బాగుంటుందండి. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది.